ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ రఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. భద్రాచలంపై వేంచేసి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడైన రాములవారి మేడలో ఆనందనళయ విమానంలో సప్తగిరులపై వేంచేసి ఉన్నటువంటి వెంకటరాముడైన రాముడే, అలనాటి అయోధ్యారాముడే ఇప్పుడు ఈ వెంకటరాముడు కూడా. ఆ అంశాన్ని వెంకటాచల స్థల పురాణ విశేషాలు కూడా విశదీకరిస్తూ ఉన్నాయి. ఆ దేవదేవుని యొక్క పట్టాభిషేక సుముహూర్త సమయంలో సమస్త భూమండలానికి చక్రవర్తిగా కిరీటధారణ చేసినటువంటి ఆ సుముహూర్తాన్ని ఒక్కసారి మనం స్మరించుకోవాలి. వశిష్ఠాది మహర్షులంతా కూడా సభక్తికమైనటువంటి యోగభావనతో ఆ దేవదేవుని పట్ల ఆరాధనా తాత్పర్యంతో ఆ కైంకర్యంలో పాల్గొన్నారు. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠై బ్రాహ్మణై సహా రామం రత్నమయే పీఠే ససీతం సన్యవేశయత్. వాల్మీకి మహర్షుల వారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నసోహితం. ఎప్పుడో బ్రహ్మచేత నిర్మింపడినటువంటి ఆ కిరీటము, అనర్ఘరత్న కిరీటము, ఆ సువర్ణ కిరీటాన్ని వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రుని యొక్క శీర్షభాగానికి అలంకరించారు. అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం. సూర్యవంశపు చక్రవర్తులలో మొదటి చక్రవర్తి అయినటువంటి మనుమహారాజు దగ్గర నుంచి కూడా ఇక్ష్వాకు, రఘువు ఇత్యాది మహారాజులు ధరించినటువంటి ఆ దివ్య కిరీటాన్ని శ్రీరామచంద్రుని యొక్క శీర్షభాగంలో కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్దిగ్భూషణశ్చైవ సమయోక్షత రాఘవ. ఆ పట్టాభిషేక సమయంలో పుణ్య నదులతో రాముని అభిషేకించి నదీ జలాలతో, సముద్ర జలాలతో, అనేక సుగంధ ద్రవ్య లేపనాలతో శ్రీరామచంద్రునికి ఆ పరిప్లుత అభిషేకం అయిన తరువాత ఈ కిరీట ధారణ అన్నది ఒక మహత్తరమైనటువంటి సన్నివేశము. ఆ కిరీటాన్ని స్వయంగా వశిష్ఠ మహర్షుల వారు కిరీటేన తతస్పశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భూషణశ్చైవ స్వయంగా తన యొక్క హస్తారవిందాలతో ఆ కిరీటాన్ని ఆ స్వామికి అలంకరించారు. ఆ కిరీట ధారణ చేసినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు సమస్త భూమండలానికి చక్రవర్తి అయి ప్రచండ రుచి పిచండిల మార్తాండ మండల పాండిత్య భూషిత భుజార్గళ నిరర్గళ ప్రతాప దీపిత ప్రకాశమాన కౌశీభూత కథనభూతల విపక్షక్షమాధీశ్వరుడై విశ్వంభరా విరుత శాశ్వతైశ్వర్యత మాహేశ్వరుడై ప్రకాశించాడని మహాకవులు వర్ణించారు. భూపరళామ రామ రఘుపుంగవ రామ త్రిలోకరాజ్య సంస్థాపన రామ మోక్షఫలదాయక రామ మదీయ పాపముల్ బాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేసేదనయ్య రామ సీతాపతి రామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. సమస్త సామంతులకు శ్రీమంతుడై అనేకానేక సామంతులు సేవిస్తూ ఉండగా ఆ దేవదేవుడు పట్టాభిషేకం చేసుకొని ధర్మ పరిపాలనానికి ఉపక్రమించినాడు. భగవంతుడు ధర్మ సంస్థాపనకై అవతరించినటువంటి భగవంతుడు ధర్మ పరిపాలనం చేయడం అన్నది కూడా ఆ త్రేతాయుగంలో జరిగింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు పట్టాభిషేకం చేశాడు. ఆయన స్వయంగా పరిపాలన చేపట్టలేదు. కానీ పరిపాలన చేసేవాళ్ళు ధర్మబద్ధంగా ఉండదగినటువంటి రీతిలో ఎలా ఉండాలో నియమించి శాసించి అనుశాసనం చేసినటువంటి అవతారమూర్తి శ్రీకృష్ణ భగవానుడైతే శ్రీరామచంద్రుడు స్వయముగా తానే రాజ్య పరిపాలన స్వీకరించి ధర్మ సంస్థాపనం చేసినటువంటి సత్యస్వరూపుడు. ఆ సత్యస్వరూపుడే సప్తగిరులపై కూడా ఆనందనలయ విమానంలో వేంచేసి ఉన్నటువంటి ఆ దేవదేవుడు కలియుగంలో కూడా ధర్మప్రభువై నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడై వెలుగొందుతూ
భక్తులను రక్షిస్తూ ఉన్నాడు. ఆ అమూల్య ముక్తామయ సింహాసనంబున సారూప్య దేదీప్యమాన భక్తోపలాలన పరాయణుడైన ఆదినారాయణుడే తానై, ఆ ఆదినారాయణుడు శ్రీమన్నారాయణుడు దేవదేవుడు నిత్యోత్సవమూర్తి అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు త్రేతాయుగంలో ఆ విధంగా ధర్మ పరిపాలనాన్ని స్వీకరించి ధర్మంగా అందరినీ కూడా ఆబాల గోపాలాన్ని అలరించారని వాల్మీకి మహర్షుల వారు వర్ణించారు. పరమ పవిత్రమైన పాల్గొన మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార. శ్రీ మహావిష్ణువుని ఈ ఫాల్గుణ మాసంలో స్తుతి చేసుకునేటువంటి సందర్భంలో మనం స్మరించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇదొకటి. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సొగసులతో కూడినటువంటి శ్లోకం ఇది. అనుప్రాసాలంకార భూషితమైనటువంటి ఈ శ్లోకంలో ముక్త పదగ్రస్తంలాగా ఒక పదాన్ని ప్రయోగించి దాన్ని మళ్ళా తీసుకుని అర్థాంతరంలో చక్కగా ప్రయోగిస్తూ ఆవృత్తం చేసుకుంటూ ఎంతో సుందరంగా శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ మనకేం కావాలో కూడా ఈ శ్లోకంలో విష్ణువుకి నివేదించడం అన్నమాట ఇది. ఉద్ధృతనగా సాధారణంగా గోవర్ధనగిరిని శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క చిటికెన వేలుతోటి ఉద్ధరించి సమస్త గోపకులాన్ని రక్షించారు అనేటువంటి విషయం మనకి భాగవతాది గ్రంథాల్లో చెప్పబడుతున్నది. ఈ సంసారం ఒక పెద్ద పర్వతం, సంసారం ఒక పెద్ద సాగరం. ఈ పర్వతం మన మీద పడుతుంది. పర్వతం మీద మనం ఉండడమో పర్వతం పక్కన మనం ఉండడమో కాదు. ఈ సంసారం అనేటువంటి పర్వత భారం మన మీద ఎప్పుడూ పడుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క చరణాలని వేడుకుంటూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో వారికి ఆ పరమాత్మ తన యొక్క చిటికెన వేలుతోటి అంటే చాలా తేలికగా ఈ సంసారం అనేటువంటి పర్వతాన్ని ఎత్తి మనకి నీడనిచ్చి మనని రక్షిస్తారనమాట. నగభిధనుజ. ఇంకా ఆ పైన ఈయనకు ఉండేటువంటి రెండో విశేషం ఏంటంటే నగభిత్ అంటే పర్వతముల యొక్క రెక్కలను ఖండించి పర్వతాలకి శత్రువుగా ప్రసిద్ధి చెందినటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఇంద్రునికి ఈయన తమ్ముడట, ఉపేంద్రుడు అని ఈయనకి పేరు. ఎవరి ఉపేంద్రుడు అంటే అదితి కశ్యపుల యొక్క కుమారునిగా పుట్టినటువంటి వామనుడు బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించిన తరువాత ఈ స్వర్గలోకానికి చేరుకుని ఆ ఇంద్రసభలో ఉపేంద్రునిగా ప్రసిద్ధి చెందుతూ లోకంలో నానా విధములైనటువంటి రాక్షసుల యొక్క దుశ్చేష్టలను అణగద్రొక్కుతూ ఆయన ఉపేంద్రుడు అనేటువంటి పేరు పొందాడు. త్రివిక్రమమూర్తిగా వచ్చినటువంటి వామనుడు. అందుకని నగభిధనుజ అని ఆయనకి పేరు వచ్చిందనమాట. ధనుజ కులామిత్ర, రాక్షస కులానికి అమిత్రుడవు నువ్వు అంటే శత్రువువి అని. మిత్ర శశి దృష్టే, సూర్యుడును చంద్రుడు ఈయనకి కన్నులట. దృష్టే భవతి ప్రభవతి, నీవు చూస్తూ ఉండడం వల్ల ఏ జీవైనా ఏ పనైనా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పొందుతుంది. అందుకని ప్రభవతి అనేటువంటి దానికి సామర్థ్య సూచకంగా. అలాగే భవతి కిం నభవతిరస్కార, భవతిరస్కారం అంటే ఈ సంసార సాగరాన్ని దాటగలిగినటువంటి తిరస్కరించగలిగినటువంటి సామర్థ్యాన్ని ఏ జీవి పొందడు నీ యొక్క కరుణార్ద్ర దృష్టి కనుక ప్రసరిస్తే. అందుకని స్వామి నీవు ఈ లోకాన్ని అనుగ్రహించవలసింది అని మనం కీర్తించుకోవాలన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 19వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో త్రయోదశి తిథి మఘా నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి త్రయోదశి కనుక శుక్లపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి తిథి నాడు కుబేర వ్రతాన్ని, లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అది ధనప్రదాయకమైనటువంటి విషయం. అలాగే మనకు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్రాల్ని పఠించుకోవచ్చు, కుజ కవచాన్ని పఠించుకోవచ్చు,
కుజ హృదయాన్ని చదువుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కుజుని యొక్క అనుకూల దృష్టి మన మీద ప్రసరిస్తుంది. అలాగే స్థానికంగా కనుక మనం చూసినట్లయితే తిరుమలలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి తెప్పోత్సవం ఈ రోజున 4వ రోజున కూడా కొనసాగుతుంది. శ్రీ స్వామి పుష్కరిణిలో మలయప్ప స్వామి వారిని అందంగా అలంకరించినటువంటి ఆ నౌకలో ఆసీనులను చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకారంలో భక్తులకు కనువిందు చేసేటువంటి విధంగా నౌకా విహారం చేయిస్తారు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.